కరీంనగర్లో గీతాభవన్ చౌరస్తా వద్ద ట్యాక్సీ కార్ల వినియోగంపై నిరసన వ్యక్తం చేశారు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పున్నం రవి మాట్లాడుతూ, వైట్ ప్లేట్ కార్ల ద్వారా అక్రమంగా ప్రయాణికులను తీసుకెళ్లడం వల్ల ట్యాక్సీ యజమానులు, డ్రైవర్లు తీవ్ర నష్టపోతున్నారని తెలిపారు. డ్రైవర్లకు 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా కల్పించాలని, వెంకటేశ్వర థియేటర్ బస్టాండ్ ముందు ఉన్న వైట్ ప్లేట్ కార్ల అడ్డాలను తొలగించాలని, అలాగే బినామీ పేర్లతో నడుస్తున్న కార్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా పెట్రోల్, డీజిల్, సిఎన్జి ధరలు మరియు టోల్ గేట్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ, రవాణా శాఖ మరియు ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ట్యాక్సీ సేవలు ఉపయోగించడం ద్వారా ప్రయాణికులకు భద్రత ఉంటుందని కూడా తెలిపారు. ట్యాక్సీ కార్లు ఉపయోగించాలి. ట్యాక్సీ కార్లు ఉపయోగించాలి. కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత, జిందాబాద్, జిందాబాద్, కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత. సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్. ట్యాక్సీ ప్లేట్లు వెంటనే, ఫోన్ ప్లేట్ వెంటనే రద్దు చేయాలి. ఫోన్ ప్లేట్ వెంటనే ప్రభుత్వ కార్యాలయాలు, అట్లాగే ట్రావెల్స్ సంబంధించిన దాంట్లో బయట ప్లేట్లు కిరాయిలు పంపుతా ఉన్నారు యజమానులు. బయట ప్లేట్లు పంపరాదు, ట్యాక్సీ వెహికల్స్ మాత్రమే కిరాయిలు పంపాలి. అట్లాగే ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ట్యాక్సీ వెహికల్స్ మాత్రమే ఉపయోగించాలని చెప్పి ఈరోజు ఇక్కడ గీతాభవన్ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క వెంకటేశ్వర థియేటర్ ముందు, అట్లాగే బస్టాండ్ ముందు ఉన్న వైట్ ప్లేట్లు అడ్డాలు పెద్ద ఎత్తున ఇల్లీగల్గా దందా చేస్తాము. అవి చేయడం వల్ల ఈరోజు ట్యాక్సీ డ్రైవర్లు, ఓనర్స్ అంతా కూడా చాలా వరకు ఇబ్బందులు గురవుతున్నాము. ఈఎంఐలు కట్టలేని పరిస్థితిలో ఉన్నాము, ఇన్సూరెన్స్ కట్టలేని పరిస్థితిలో ఉన్నాము. మేము ఇన్సూరెన్స్ చెల్లిస్తున్నాము, ప్రభుత్వానికి ఇన్సూరెన్స్ చెల్లిస్తున్నాము, ట్యాక్సీ చెల్లిస్తున్నాము. అటువంటి వెహికల్స్ అక్కడ కనీసం ఆపితే కూడా పెద్ద ఎత్తున గొడవ చేస్తూ ఉన్నారు. ఏది వైట్ ప్లేట్ వాహనాల యజమానులు వెంటనే అడ్డాలు తొలగించాలి. అట్లాగే రవాణా శాఖ అధికారులు కూడా వెంటనే పట్టించుకోవాలి. లేకపోతే రవాణా శాఖ అధికారుల ముందు, కార్యాలయం ముందు, అట్లాగే ట్రావెల్స్ల ముందు కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు ఎదుగుతాం. ఇది ఇంకోటి ఏంటంటే, ఈ ప్రభుత్వ అధికారులే బినామీ పేర్లతోటి, వైట్ ప్లేట్లతోటి, బంధువుల పేర్లతోటి, డ్రైవర్ల పేరుతోటి ఇటు ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున అవినీతి పాల్పడుతూ ఉన్నారు. ఆ బిల్లులపై కూడా 2,000 రూపాయలు వసూలు చేస్తున్న చరిత్ర ఉన్నది. చాలాసార్లు అధికారులకు విజయమించిన పట్టించుకోలేదు. లేకపోతే ఈ యొక్క రవాణా శాఖ కార్యాలయం, అట్లా ట్రావెల్స్ల ముందు కూడా, కలెక్టరేట్ల ముందు కూడా పెద్ద ఎత్తున ట్యాక్సీ ఓనర్లతో, డ్రైవర్లతో ఆందోళన పోరాటాలు దిగుతామని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పున్నం రవి, ట్రాన్స్పోర్ట్ జిల్లా అధ్యక్షుడు.